అందరూ కూడా కళ్ళు మూసుకొని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక నామంలో మనందరం కూడా దేవాదేవుని వైపు చూద్దాం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనందరూ ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు. దేవా, నీ యొక్క అనాది తీర్మానం, నీ సంకల్పం ప్రకారం ఈ దినమందు నీ మాటలు చెప్పుటకు మమ్మల్ని నిలిపినందుకు వందనాలు. ప్రతి హృదయాన్ని సిద్ధం చేయండి. ప్రతి మనస్సులను తండ్రి నీ వాక్యం చేత నింపండి, బలపరచండి. మీ మాటలు ఎంతైనా నమ్మదగినది, నీ మాటలు ఎంతో అవసరం. నీ మాటలో జీవం ఉంది. నీ మాటలో ప్రభా విడుదల, స్వస్థత, సమాధానం అంత సమస్తం నీ వాక్యంలో దాచి ఉంచి ఉన్నారు. ఆ వాక్యాన్ని మాతో మాట్లాడి బలపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ షలోం, మీ అందరికీ సమాధానము కలుగును గాక. దేవుడు మీ అందరితో ఉండి మిమ్మల్ని గొప్పగా దీవించి ఆశీర్వదించును గాక. సరే, ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఉన్నవారు మాత్రం ఒకసారి రెండు చేతులు చాపి దేవునికి స్తోత్రాలు అర్పిద్దాం. ఆమేన్, హల్లెలూయా. వేర్లను గురించి ధ్యానం చేస్తున్నాం. ఆత్మీయ చెట్లకు 5 రకాల వేర్లు ఉంటేనే ఆత్మీయ చెట్టు, ఆత్మీయ ఫలాలు ఫలిస్తాయి. కాబట్టి ఆత్మీయంగా విశ్వాసి ఆత్మ ఫలాలను ఇవ్వాలి అంటే అతడికి రూట్స్ అనేది చాలా ప్రాముఖ్యముగా ఉండాలి. ఆ రూట్స్ ప్రాముఖ్యమైనది. ఆ ప్రాముఖ్యమైన రూట్స్ 5 రకాల రూట్స్ ఉన్నాయి. ఆ 5 రకాల రూట్స్ని మనం ధ్యానం చేస్తున్నాం. హల్లెలూయా. దాంట్లో మొదటి రూట్ ఏంది? విధేయత అనే రూట్ ఉండాలి. బేస్, ఆధారం. ఎవరికైతే వారి యొక్క జీవితాల్లో విధేయత అనేటటువంటి రూట్ ఉంటుందో వారు 9 రకాల ఆత్మఫలాలు ఫలించడానికి అది ఒక రూట్గా దారితీస్తుంది. రెండవ రూటు ఏముండాలి? సాత్వికం అనే రూట్ ఉండాలి. లాస్ట్ వీక్లో మనం దీనిని చాలా అద్భుతంగా ధ్యానం చేసాం. సాత్వికం ఉండాలి. సాత్వికం అనే రూట్ మనకున్నప్పుడు ఆత్మఫలాలను మనం దయచేస్తాం. హల్లెలూయా. సరే, ఈరోజు ఇంకా మనకి 3 రూట్స్ ఉన్నాయి. 2 రూట్లను మనం ధ్యానం చేసాం. ఒకటి విధేయత అనేది ఉండాలి ప్రతి ఆత్మీయునికి. రెండవది సాత్వికం అనేది ఉండాలి ఆత్మీయునికి. మూడవది క్షమాపణ అనేది ఉండాలి ఆత్మీయునికి. నాలుగవది పరిశుద్ధత అనే జీవితం కలిగి ఉండాలి ఆత్మీయుడు. ఐదవది మంచి మనస్సు లేదా మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. ఈ 5 రూట్స్ ఏ ఆత్మీయుడు కలిగి ఉంటాడో ఆ ఆత్మీయుడు ఆత్మఫలాలను ఇవ్వడానికి వీలవుతుంది. ఈ ఆత్మీయతలో ఇవి లేకపోయినప్పుడు ఏ ఆత్మీయుడు కూడా ఆత్మీయుడు కాడు. అప్పుడు ఆత్మఫలాలు ఇవ్వలేడు. ఫలం ఇవ్వని చెట్టులలో నరకబడి అగ్నిలో వేయబడుతున్నట్టు ఆత్మీయుడు అని చెప్పుకొని ఫలం ఇవ్వకపోతే ఒకరోజు నరికి వేయబడతాడు, అగ్నిలో వేయబడతాడు. కాబట్టి ఈరోజు 3వ రూట్ని మనం చూడబోతున్నాం. ఇది చాలా విలువైన రూటు. ఇది చాలా కష్టతరమైంది చెప్పాలంటే. హల్లెలూయా. విధేయత చాలామంది ఈజీగా చూపిస్తారు. తర్వాత సాత్వికం కూడా ఉండవచ్చు, కానీ క్షమాపణ అనే రూటు చాలా విలువైన రూటు. ఆమేన్. ఎంతమందికి క్షమించడం అంటే చాలా ఇష్టం? క్షమించడం అంటే ఎంతమందికి ఇష్టం? చాలామంది నేను క్షమించను అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? క్షమించను అనే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? நிறைய பேர் சொல்லுவாங்க, நான் செத்தாலும் மன்னிக்க மாட்டேன், நான் செத்தாலும் మార మాటేன் కదా. అలాంటి వాళ్ళు ఉన్నారా? ఆమేన్, హల్లెలూయా. క్షమించే వేరు ప్రతి వారికి ఉంటే వారికి ఆశీర్వాదం, వారి ఆత్మఫలాలు ఫలిస్తారు. సరే, చదువుదామా వేగంగా? లూకా రాసిన సువార్త 6వ అధ్యాయము. లూకా రాసిన సువార్త 6వ అధ్యాయము 38వ వచనాన్ని మనం తీసుకుందాం. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు. ఏం చేయాలంట? క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడుదురు. ఎవరిని క్షమించాలి? ఎవరు క్షమించబడుదురు? ఎవరిని క్షమించాలి? ఎవరిని క్షమించబడుదురు?
అని మనం గమనిస్తే మన తోటి వారు, మన ఇంట్లో ఉన్న వాళ్ళు, ఈ లోకంలో ఉండే మనుషులు కొన్ని స్థలాల్లో, కొన్ని సమయాల్లో మీకు ఎదుట తప్పిదాలు చేసినప్పుడు, మీకు హాని కలిగించినప్పుడు, మిమ్మల్ని బాధించినప్పుడు, మిమ్మల్ని వేధించినప్పుడు, అట్టి వాళ్ళు మీ దగ్గర వాళ్ళ తప్పిదాలను ఎరిగి, అయ్యో నేను నా సహోదరునికి, నా సహోదరికి, నా బంధువులకు నేను ఈ విధముగా చేశాను, నేను చేసింది తప్పుదా, నేను చేసి ఉండకూడదు, కానీ నేను చేశాను కాబట్టి అది గ్రహించి మీ వద్దకు క్షమాపణ కోరడానికి వచ్చినప్పుడు, వారు మిమ్మల్ని క్షమించమని కోరినప్పుడు మీరు వారిని తప్పక క్షమించవలెను. ఎంతమంది ఆమేన్ అంటారు? మీరు తప్పక వారిని ఏం చేయవలెను? క్షమించవలెను. అలా క్షమించని ఎడల మీరు మీ పాపములు దేవుడి దగ్గర క్షమించమన్నప్పుడు దేవుడు మీకు క్షమాపణ ఇవ్వడు. చాలామంది చెప్పేది ఏమంటే, నేను క్షమించనండి, నేను ఇంతే, నేను మారను అని చాలామంది విర్రవీగుతూ ఉంటారు. అయితే నీవు క్షమించినప్పుడు నీ తోటి వారి పాపములను, నీ ఎదుటి వారి తప్పిదాలను నీవు క్షమించినప్పుడు నీ పాపములను కూడా, నీ తప్పిదాలను కూడా దేవుడు ఖచ్చితంగా క్షమించడు. ఆమేన్. ఎంతమంది ఈ మాట కొంచెం కష్టంగా ఉన్నట్టుంది? నిజంగా చాలామంది కష్టంగా ఉంది. ఆమేన్. ఏం చేయాలి మీరు? ఇలాంటి అనుభవం ఎంతమందికి ఉంది? నేను క్షమించలేదు ఇంతవరకు అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలామంది దొరుకుతారు. చాలామంది ఉన్నారు ఇక్కడ. నేను క్షమించను. చాలామంది నువ్వు క్షమిస్తే చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. నేను దాన్ని రేపు వారంలో మాట్లాడతాను. క్షమించటం వల్ల కలిగే ప్రయోజనాలను వచ్చే వారం మనం మాట్లాడదాం. ఇప్పుడు మొదటగా బేసిక్, క్షమించటంలో క్షమించేది ఒక వేరు, క్షమించింది ఎవరు క్షమించారు, మోడల్, మనకెవరు మోడల్ అని మనం కొన్ని వచనాలను మనం ధ్యానం చేయబోతున్నాం. చాలా లిటిల్ బిట్ టైం మనకు ఉండేది కాబట్టి ఈ టైంలో మనకున్న సమయాన్ని వాడుకుందాం. ఏం చేయాలి మనం చెప్పండి? క్షమించాలి. సరేనా? క్షమిద్దామా? క్షమిస్తారా? క్షమించలేదా? క్షమించిపోతారా? క్షమించలేదా? ఆమేన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనము. ఇది అందరూ కూడా తీసుకొని చూడాలని మనవి చేస్తున్నాను. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఏం చేశాడు? అవును, నిజంగా ఎంతమంది దేవుడు నా పాపాలని క్షమించాడని ఎంతమంది నమ్మారు? నమ్మిన వాళ్ళు బాగా చేతులు చాపండి, పైకి చూద్దాం. దేవుడు నేను తప్పు చేసినప్పుడు నేను దేవుని దగ్గర క్షమాపణ కోరితే నా పాపాలను దేవుడు క్షమించాడు అని నమ్మేవాళ్ళు మాత్రం ఒకసారి హల్లెలూయా చెప్దాం. సరే, దేవుడు మాత్రం నిన్ను క్షమించాలా, కానీ నీవు మాత్రం నీ ఎదుటి వారిని క్షమించవు కదా. అది ఎట్లా సాధ్యమవుతుంది? ఆలోచించేయి. అది ఎట్లా సాధ్యమవుతుంది? అక్కడ ఏం రాయబడినది క్లియర్గా, దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరికి ఒకరు క్షమించుడి. ఈరోజు క్షమించేది లేదు. అనేకులు కఠిన మనస్కులుగా మారిపోతున్నారు. ఒకసారి ఆలోచన చేయండి. మనము ఏ భేదము లేకుండా అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోయాము. నీతిమంతుడు ఒక్కడు లేదు, అందరూ మార్గము తప్పిపోయారని లేఖనాలు రాయబడినది. మనమందరము పాపులమే, దౌర్భాగ్యులమే, నీచులమే, ఎందుకు పనికి రాని వారమే. అయితే మనం దేవుణ్ణి క్షమాపణ కోరి దేవుడు మన పాపములను క్షమించాడు కాబట్టి మనం పరిశుద్ధులుగా మార్చబడ్డాం, భక్తులుగా మార్చబడ్డాం, విశ్వాసులుగా మార్చబడ్డాం, నీతిమంతులుగా మార్చబడ్డాం. ఆమేన్. ఆయన క్షమించకపోయి ఉంటే మనం ఎవరు కూడా ఈ స్థలంలో ఉండేవాళ్ళం కాదు. ఆయన మనల్ని క్షమించాడు.
మన స్థితిగతులలో మనం కృంగి కుసించిపోయినప్పుడు మనము తప్పును గ్రహించి పాపమును ఒప్పుకొని నేను విడిచిపెడతానని మారు మనసు పొందినప్పుడు ఆయన ఇలా చెప్పుండాలా, నేను నిన్ను క్షమించను పో. ఎక్కడ వెళ్ళి ఉంటావు? ఎవరి దగ్గరికి వెళ్ళి ఉంటావు? ఆయన మనల్ని క్షమించకపోయి ఉంటే ఇంక ఎవరు క్షమించగలరు? ఎవరు క్షమించగలరు? ఆలోచన చేయండి. మనలందరినీ దేవుడు క్షమించడం వలన దేవుడు ఆయన బిడ్డలుగా మనల్ని మార్చుకొని ఈ స్థలం మందు కూర్చొని ఉన్నాం. ఎంతమంది వాక్యాన్ని విశ్వాసిస్తున్నారు? ఆయన క్షమించాడా మనల్ని? క్షమించాడా మనల్ని? సరే, ఆయన మనల్ని క్షమించినప్పుడు ఎవరు ఆయన? దేవపాస్టర్ గారు చెప్పేసిపోయినాడు, ఇప్పుడే పునాది వేసిపోయినాడు. ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. అంత గొప్ప దేవుడు చిన్నవాళ్ళైన మనల్ని, మన తప్పిదాలని ఏం చేశాడు? ఆయన క్షమించాడు. అంత గొప్ప దేవుడు, అంత గొప్ప దేవుడు, పాపము లేని దేవుడు, పరిశుద్ధం లేని దేవుడు, పరిశుద్ధం కలిగిన దేవుడు, మలినం లేని దేవుడు, చీకటి ఎంత మాత్రం లేని దేవుడు. ఆయన లాంటి దేవుడు ఎవరు లేరు. ఆయనకు సాటి ఎవరు రారు. ఆయనకు శరీరారు ఎవరు. అలాంటి పరమాత్ముడు, అలాంటి రక్షకుడు, అలాంటి విమోచకుడు పాపులైన మనల్ని క్షమించాడు. ఎంతమంది ఆమేన్ అంటారు? ఇప్పుడు క్షమించబడ్డ మనంతా కూడా అలా, అందువలనే మనం దేవుని బిడ్డలయ్యాం. ఇప్పుడు అలా క్షమాభిక్షను పొందుకున్న మనం, క్షమాపణ పొందుకున్న మనం, మన వెనకాల మనతో పాటు ఎందరో తప్పిపోతూ, తప్పు చేస్తూ, మన మీద హాని చేస్తూ, మన మీద బురద చల్లుతూ, మనల్ని హింసిస్తూ, మనల్ని దూషిస్తూ, మనల్ని తిడుతూ ఉన్నటువంటి వారి తప్పిదాలను ఎరిగి నీ దగ్గర క్షమాపణ కోరడానికి వచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు? క్షమాపణ నిరాకరిస్తున్నావు. ఆమేన్, హల్లెలూయా. నీవు ఆల్రెడీ దేవుని చేత ఏం చేయబడి ఉన్నావు? క్షమించబడిన విశ్వాసివి. నీవు ఏం చేయబడాలి? ఎదుటి వ్యక్తికి క్షమించాలి. కానీ ఎంతోమంది క్షమించరు. ఒకటి గుర్తుపెట్టుకో, క్షమించని ప్రతి వాని పాపాలను దేవుడు కూడా క్షమించడు. ఆమేన్. మీరు ఎంతగా క్షమించమని అడిగినా కానీ నీ ఎదుటి సహోదరులను క్షమించని వాళ్ళు, క్షమించని విశ్వాసే ఎంత ప్రార్థించినా వారికి క్షమాపణ దేవుడు ఇవ్వడు. దేవుని కంటే పరిశుద్ధుడివా? దేవుని కంటే నీతిమంతుడివా? దేవుని కంటే గొప్పవాడివా నువ్వు? కాదు కదా. ఎంతమంది నేను దేవుని కంటే గొప్పవాడిని చెప్పగలుగుతారు? ఎంతమంది నేను దేవుని కంటే నీతిమంతుడని చెప్పగలుగుతారు? ఎంతమంది నేను దేవుని కంటే పరిశుద్ధుడిని అని చెప్పగలుగుతారు? మనం కూడా తప్పిపోయి క్షమాపణ పొంది రక్షించబడిన వాళ్ళమే. మనకు వెనకుండా వాళ్ళు, ఇంకా ప్రభులోనికి రాని వాళ్ళు, వారికి తెలియదు. మనం కూడా ఒకరోజు అలా ఉండిన వాళ్ళమే. మనం కూడా అలా తప్పుదాలు చేసిన వాళ్ళమే. ఇప్పుడేమో చర్చికి రాగానే, బైబిల్ ఎత్తగానే పరిశుద్ధులైపోయామని, నీతిమంతులైపోయామని. ఓ ఆమేన్, హల్లెలూయా. క్షమాపణ కోరే వాళ్ళని క్షమించకనే పోయిన ఎడల ఖచ్చితంగా దేవాదేవుడు చెప్తున్నాడు, మిమ్మల్ని దేవుడు క్షమించడు. ఆమేన్, హల్లెలూయా. యేసు పరలోక ప్రార్థన నేర్పించినప్పుడు ఈ క్షమాపణ గురించి 3 ప్రాముఖ్యమైన అంశాలు మాట్లాడతాడు. చాలామంది కంఠాపాఠంగా చెప్తారు కానీ క్షమించే గుణం రాలేదు ఇంకా. పరలోక ప్రార్థన, మా పరలోకమందున్న తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు ఈ భూమిలో నెరవేరునుగాక, మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి మా రుణస్థులను క్షమించున్న ప్రకారము మా రుణములను, రాజ్యము, శక్తియు, మహిమయు, బలము నీవై ఉన్నది. హల్లెలూయా చెప్దాం. ఎంతమందికి పరలోక ప్రార్థన కంఠాపాఠంగా తెలుసు? చాలామంది తెలుసు. ఆమేన్, హల్లెలూయా. సరే, నేను అడిగే ప్రశ్న ఏంటంటే, నీకు పరలోక ప్రార్థన తెలుసు, ఆ పరలోక ప్రార్థనలో చిట్ట చివరి ఒక మాట చెప్పబడినదే, అది నువ్వు చేస్తున్నావా? చేయట్లేదు. ఈరోజు అనేకులు చెప్పేస్తున్నారు, మాట్లాడేస్తున్నారు, కంఠస్థం చేసేస్తున్నారు, ఈజీ. ఆమేన్, హల్లెలూయా. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయానికి వెళ్దాం వేగంగా. యేసు ప్రభు చెప్పిన పరలోక ప్రార్థనలో చాలా అద్భుతమైన మాటలు నేర్పించాడండి. ఇది కళ్ళు తెరిచి చూడండి, మీ కళ్ళను విప్పమని దేవుణ్ణి అడగండి, సత్యాన్ని గ్రహించండి, మూర్ఖంగా ప్రవర్తించొద్దు. యేసు ప్రభు అంతటి దైవమే క్షమించాడంటే నువ్వు నేనెంత?
క్షమించాలి మనం. 6వ అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచనం వరకు చాలా విలువైన మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము, మా రుణస్థులను క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము, మా రుణములను క్షమించుము. మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము. మనుషుల అపరాధములను బాగా వినాలా, అందరూ క్షమించని గుణం కలిగిన వారందరూ వినాలా, కఠినము కలిగిన వారందరూ వినాలా. మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపక పోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు. ఆమేన్. హల్లెలూయా. నువ్వెంత చర్చికి వచ్చినా, ఎంత బలారాధన తీసుకున్నా, ఎంత వాక్యాలు తెలిసినా, నీ పాపములు నీ అపరాధములు ఏమవ్వదు. పక్కలో చూసి చెప్పండి, ఏమవ్వదు. ఎవరినైనా క్షమించకపోతే ఈరోజే క్షమించు. క్షమాగుణం రాలేదా నీకు? అంత కఠినంగా ఉన్నావా? అంత నిర్భరంగా ఉన్నావా? అంత రోషమా నీకు దేవుని కంటే? దేవుడు అంటాడు, నేను రోషము గల దేవుడిని, నాలాగా రోషము కలిగిన వారు ఎవరున్నారు? చాలామంది నాకు రోషం అండి. ఏం రోషం? స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఒకరిని ఎడల ఒకరు క్షమించే గుణములు ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే, వారిని క్షమించినప్పుడు వారు చేసిన అపరాధములు, వారు చేసిన హాని, వారు చేసిన నేరములు, వారు నీకు విరోధంగా చేసినవన్నిటినీ మరచిపోతాం క్షమిస్తే. హల్లెలూయా. నిజంగా పూర్ణ హృదయముతో క్షమిస్తే, పూర్ణ మనస్సులో క్షమిస్తే, ఊరికి క్షమిస్తున్నాలే అట్లాగా క్షమించితే లోపల అపకార బుద్ధితోనే చెబుతున్నావని అర్థము. ఇంకా క్షమించడానికి నీకు మనస్సు రాలేదు. మీరు క్షమించకపోతే ఖచ్చితంగా 100% మీ అపరాధములు క్షమించబడవు. స్తోత్రం, హల్లెలూయా. ఎంతమందికి క్షమాపణ కావాలి? ఎంతమందికి క్షమాపణ కావాలి? కావాలనే వాళ్ళు మాత్రం చేతులు ఎత్తండి. ప్రభు నన్ను క్షమించాలని ఆశపడే వాళ్ళు మాత్రం అట్లే చేతులు పెట్టుకోండి. మీకు క్షమాపణ కావాలన్నప్పుడు నీ విరోధముగా నీకు శత్రువులుగా మారిన వారిని మీరు ఎవరైనా చర్చిలో ఉంటే లేచి క్షమించండి. చూద్దాం, చెప్దాం. హల్లెలూయా. సరే, ఇప్పుడు వద్దు. ఆరాధన అయిపోయిన తర్వాత మీ శత్రువులు మీకు విరోధంగా కలహాలతో ఉండే మిమ్మల్ని ఒకవేళ మీకు మధ్యలో ఉంటే లేచి మీరు క్షమించండి. చూద్దాం. స్తోత్రం, హల్లెలూయా. నా మీద ఎవరికైనా కలహం ఉందా? మీ మీద నా కలహం లేదు. ఉంటే నేను అందరి మీద కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగేవాడిని, సిగ్గుపడను. స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, నేను యేసు ప్రభు కంటే గొప్పవాడిని కాదు. గట్టిగా వెళ్ళి చెప్దాం. ఎంతమంది? ఎవరినైనా అడగగలుగుతాను, ఎవరినైనా, ఎనీవేర్, ఎనీ ప్లేస్. హల్లెలూయా. నేను ఎవరితో కలహపడను, వాస్తవంగా ఎవరితో కలహపడను. అది పాస్టర్స్ కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు. నేను ఒకటే కోరేది సమాధానం. హల్లెలూయా చెప్దాం. నేను చెప్పే యేసు సమాధానకర్త, నేను పాడే యేసు సమాధానకర్త, నేను బోధించే యేసు సమాధానకర్త. నాలోనే సమాధానం లేనప్పుడు, నేనే సమాధానం చేయనప్పుడు, నేనే గొడవ చేసేవాడుగా ఉన్నప్పుడు నేను సేవకుడిని కాదు. హల్లెలూయా చెప్దాం గట్టిగా. సమాధానం దా నాకు. హల్లెలూయా చెప్దాం. కాబట్టి నేను క్షమిస్తాను. హల్లెలూయా చెప్దాం. అవును, ఏదైనా నా వైఫ్ కూడా ఉన్నారు, అడిగి చూడండి. ఏదైనా కోపంగా మాట్లాడితే ఒక్కొక్కసారి సారీ బా. హల్లెలూయా చెప్దాం. వెల్కమ్. హల్లెలూయా చెప్దాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదట మనం ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? పక్కలో చెప్పండి, ఏం చేయాలి? ఎవరిని క్షమించాలి? పక్కలో చూసి చెప్పండి, క్షమించండి, అప్పుడు మీకు క్షమించబడును. ఎంతమంది క్షమించకుండా వైరాగ్యంగా ఉన్నారు? పగ,
రోసం, ఉక్రోసం. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు అట్లా? నీవు ఇంకా క్రీస్తులో లేవు, జాగ్రత్త. నీ క్రీస్తు గుణగణాలు లేవు, నీకు ఇంకా క్రీస్తు స్వభావం లేదు నీకు. ఊరికే పైన మాత్రం క్రిస్టియన్ అని రాసుకోండావు టీషర్ట్లో. హల్లెలూయా. పైన మాత్రం చెప్పుకునేదానికి క్రిస్టియన్. అందుకే జాగ్రత్త, క్షమించండి. ఆమేన్. హల్లెలూయా.